హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకు నిన్న కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి తెలంగాణలో నీట్ పీజీ 2024 కన్నెరకోట రౌండ్ 2 రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో ఈ పర్టికులర్ వీడియో దేనికోసం అంటే, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో సో వాళ్ళు ఎలా రిపోర్ట్ చేయాలి, అండ్ అప్గ్రేడ్ అయినా అవ్వకపోయినా మళ్ళీ రిపోర్ట్ చేయాలా వద్దా అనే డౌట్ చాలా మందిలో ఉంది. దానికి సంబంధించి క్లారిటీ అనేది ఇస్తాను. దాంతోపాటు ఒకవేళ ఇక్కడ రిపోర్ట్ చేస్తే మనం ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి ఎలిజిబుల్ అవుతామా లేదా అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా కాలేజ్ అలాట్మెంట్కి సంబంధించి అనాలిసిస్ మాట్లాడుకుందాము. అసలు పాజిటివ్ షిఫ్ట్ నెగిటివ్ షిఫ్ట్లో అసలు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, ప్రీవియస్ ఇయర్ కంపేర్ చేస్తే ఎలా ఉంది, అండ్ రౌండ్ 1తో కంపేర్ చేస్తే ఎలా ఉంది, రౌండ్ 3 ఎలా ఉండబోతుంది, అండ్ మనకి ఎన్ని సీట్స్ అనేవి కొత్తగా రౌండ్ 2లో ఫిల్ చేయడం జరిగింది, ఇవన్నీ మాట్లాడుకుందాం. రౌండ్ 3 ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఛానల్ని ఫాలో చేయండి, వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తేనే మన ఛానల్ నుంచి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్న లేదా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, చివరి దాకా చూడండి. సో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయండి. సో ముఖ్యంగా మనకు అలాట్మెంట్స్ అనేవి వచ్చేసాయి. ఫస్ట్ మనం అలాట్మెంట్ ప్రాసెస్ తర్వాత రిపోర్టింగ్ ప్రాసెస్ చూద్దాం. సో రిపోర్టింగ్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు 16th వరకు ఇచ్చారు. ఓకేనా, 16th వరకు రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. ఎవరికైతే కొత్తగా అలాట్ అయిందో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వెబ్ అలాట్మెంట్ ఫేజ్ 2 అనేది కదా, ఇక్కడికి వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ని 29,600 రూపీస్ అనేది పే చేసి డౌన్లోడ్ చేసుకొని, సో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని ఫీ డీడీ అని తీసుకొని మీరు ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్లోకి వెళ్ళి ఫిజికల్గా రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సార్ మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాలేజ్ వైజ్ ఎలా ఉంటుందంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి మీకు ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజ్కి సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ప్రతి కాలేజ్కి సంబంధించిన చెక్ లిస్ట్ ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, బాండ్స్ ఏంటి, ఫీ ఎలా పే చేయాలి, ఒకవేళ డీడీ తీయాలంటే డీడీకి సంబంధించిన అడ్రస్ ఏంటి, ఎవ్రీథింగ్ ఉంటుంది. అవన్నీ తీసుకొని ప్రాపర్ వేలో వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయండి. అది 16th లోపు. ఒకవేళ కనుక మీరు రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ అనేది మీకు ఉండదు, ఇంకా మీరు అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ అనమాట. సో కాబట్టి సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు రిపోర్ట్ చేయాలి. ఇది ఫ్రెష్గా అలాట్ అయిన వాళ్ళు. సార్ నెక్స్ట్ ఇక్కడ 2 కేటగిరీస్. సో ఏంటంటే, సార్ ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేశాము, ఇప్పుడు కొత్తగా అలాట్ అయింది. ఓకేనా, ఫస్ట్ రౌండ్లో రిపోర్ట్ చేశాము, మళ్ళీ కొత్తగా వేరే కాలేజ్లో అలాట్ అయింది. సో వేరే కాలేజ్లో కొత్తగా అలాట్ అయిన క్యాండిడేట్స్ 138 మెంబర్స్ ఉన్నారు. కేవలం 138 మెంబర్స్ మనకు కనిపిస్తా ఉన్నారు. సో వీళ్ళు ఏం చేయాలంటే, ఏదైతే ఫస్ట్ రౌండ్లో ఓకేనా, ఏదైతే ఫస్ట్ రౌండ్లో కాలేజ్ రిపోర్ట్ చేశారో ఆ కాలేజ్లోకి వెళ్ళి మీ సర్టిఫికేట్స్, మీ ఫీజెస్, ఓకేనా, మీ బాండ్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఓకేనా, అన్నీ తెచ్చుకోవాలి. సో తెచ్చుకొని ఇక్కడికి వచ్చిన వెబ్ అలాట్మెంట్స్లో మళ్ళీ అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పే చేశారు కాబట్టి. సో మళ్ళీ రౌండ్ 2లో ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఆ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎస్ఐసిలో నాకు ఫస్ట్ రౌండ్లో రేడియాలో అలాట్ అయింది, ఇప్పుడు నాకు గాంధీలో రేడియాలో అలాట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈఎస్ఐసి కాలేజ్కి వెళ్ళి రిలీవింగ్ లెటర్, సర్టిఫికేట్స్, ఫీజ్, బాండ్స్ అన్నీ తీసుకొని వచ్చి గాంధీలో మళ్ళీ రిపోర్టింగ్ అనేది చేయాలి. అవి కాలేజ్ టు కాలేజ్ మారుతాయంటే సార్ అలాంటివి ఏమీ ఉండవు. మీరు ప్రీవియస్ ఓల్డ్ కాలేజ్కి వెళ్ళి న్యూగా వచ్చిన కాలేజ్లోకి వెళ్ళి 100% మళ్ళీ రిపోర్ట్ చేయాలి. ఎవరైనా అలా రిపోర్ట్ చేయకపోతే మీ సీట్ 2 సీట్లు పోతాయి. ఆల్రెడీ మీ ఈఎస్ఐసి సీట్ అనేది పోయి వేరే వాళ్ళతో ఫిల్ అయిపోయింది. మీకున్న సీట్ ఇప్పుడు గాంధీ మాత్రమే. సార్ నాకు నా ఈఎస్ఐసి నాకు కావాలి అంటే మళ్ళీ ఉండదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది కొత్తగా రిపోర్ట్ చేసిన కొత్తగా సీట్ వచ్చిన క్యాండిడేట్స్ అండ్ నెక్స్ట్ రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన క్యాండిడేట్స్. ఇది రిపోర్టింగ్ ప్రాసెస్. ఇక్కడ మెయిన్ డౌట్ ఏంటంటే, కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ నాకు ఫస్ట్ రౌండ్లో ఓకేనా, నాకు ఫస్ట్ రౌండ్లో ఈఎస్ఐసిలో రేడియాలజీ ఉంది, ఫేజ్ 1 అని ఉంది. ఇప్పుడు నాకు ఈఎస్ఐసిలోనే రేడియాలజీలో ఫేజ్ 2 అని ఉంది సార్. లేదంటే నాకు ఫస్ట్ ఓపెన్లో ఉండేది ఇప్పుడు ఫీమేల్ కనిపిస్తుంది, నాకు ఫస్ట్ బీసీడీ ఉండేది ఇప్పుడు నాకు ఓపెన్ కనిపిస్తుంది. సేమ్ బ్రాంచ్ సేమ్ కాలేజ్ అలానే ఉంది, నేను మళ్ళీ రిపోర్ట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు అలాట్మెంట్ అనేది మారిందా? అలాట్మెంట్ మారడం అంటే కాలేజ్ బ్రాంచ్ మారడం కాదు. సార్ నేను సెకండ్ రౌండ్లో నేను ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ నేను ఆప్షన్ పెట్టలేదు, సో మళ్ళీ నాకు అలాట్ అయినట్టు మెసేజ్ వచ్చింది సార్, సో ఇప్పుడు నేను మళ్ళీ రిపోర్ట్ చేయాలంటే ఫస్ట్ మీ యొక్క అలాట్మెంట్ అనేది చెక్ చేసుకోండి. అలాట్మెంట్ అని చెక్ చేసుకుంటే ఓపెన్, బీసీడి, బీసీబీ, ఓకేనా, ఎంఆర్సి, సో ఫీమేల్, జనరల్, ఫేజ్ 1, ఫేజ్ 2 ఇలా ఫస్ట్ రౌండ్ అలాట్మెంట్కి సెకండ్ రౌండ్ అలాట్మెంట్కి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా చూడండి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గాంధీలోని జనరల్ మెడిసిన్లో నాకు ఫస్ట్ రౌండ్లో బీసీబీ కోటాలో లేదా బీసీడీ కోటాలో నాకు పీడియాట్రిక్స్ అనేది అలాట్ అయింది. సో ఇప్పుడు అదే సీటు నాకు అదే గాంధీలో పీడియాట్రిక్స్లో ఓకేనా, పీడియాట్రిక్స్లో
సో ఓపెన్ కోటాలోని phase 2 అని వచ్చింది. అలా వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలంటే అలాంటి క్యాండిడేట్స్ అసలు ఏం అప్గ్రేడ్ అవ్వకపోయినా phase 2 అని వచ్చిన క్యాండిడేట్స్ ఏం చేయాలంటే మీరు మళ్ళీ అదే కాలేజ్లోకి వెళ్ళి అలాట్మెంట్ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకేనా, అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా మీరు అలాట్మెంట్ లెటర్ అనేది సబ్మిట్ చేయాలి. సార్ ప్రతి ఒక్కరు మళ్ళీ వెళ్ళాలా సార్ అంటే మీ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళకి కాల్ చేసి అక్కడ అడ్మిషన్ సెక్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాల్ చేసి మెయిల్ అయినా చేయొచ్చు, లేదా పర్సనల్గా వెళ్ళి మీరు ఖచ్చితంగా సబ్మిట్ అనేది చేయాల్సిందే అలాట్మెంట్ లెటర్ అనేది. ఎందుకంటే మీ కేటగిరీ అనేది అప్గ్రేడ్ అయింది. మీ పర్మిషన్ లేకుండానే కేటగిరీ అనేది అప్గ్రేడ్ అవుతుంది. మీరు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ పెట్టినా పెట్టకపోయినా మీకు పాసిబిలిటీ ఉంటే మీ కేటగిరీని అప్గ్రేడ్ చేసే అవకాశం రూల్ ఆఫ్ రిజర్వేషన్లో ఉంటుందన్నమాట. సో దాని ప్రకారమే మనకు యూనివర్సిటీ వాళ్ళు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో కాబట్టి ఫ్రెష్గా అలాట్ అయిన వాళ్ళు ఎలాగో రిపోర్ట్ చేస్తారు. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయిన వాళ్ళు ఎలాగో రిపోర్ట్ చేస్తారు. రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి అప్గ్రేడ్ అయింది కానీ కేవలం కేటగిరీ మాత్రమే అప్గ్రేడ్ అయింది. అంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి కేటగిరీ మాత్రమే అప్గ్రేడ్ అయింది. సేమ్ బ్రాంచ్ సేమ్ కాలేజ్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ అనేది ఆ పర్టికులర్ కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ కాలేజ్ అయితే మీరు కాలేజ్కి కాల్ చేయండి, వాళ్ళకి మెయిల్ చేసినా సరిపోతుంది. మీ అలాట్మెంట్ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సిందే తెలంగాణలో. ఓకేనా, సో ఇది రిపోర్టింగ్ ప్రాసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సార్ మాకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 వరకు ఆల్రెడీ సీట్ ఉంది సార్. ఓకేనా, నాకు ఆల్రెడీ సీట్ ఉంది, నేను అక్కడ రిపోర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు స్టేట్ రౌండ్ 2లో సీట్ వచ్చింది. సో ఈ స్టేట్ రౌండ్లో నేను ఎలా రిపోర్ట్ చేయాలంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. రౌండ్ 2 AIQ అనేది రిజిగ్నేషన్ మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది అని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎక్స్టెండ్ అయ్యి ఉంది. సో కాబట్టి ఎవరైతే రౌండ్ 2 తెలంగాణలో రిపోర్ట్ చేయాలనుకున్నారో ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 సీట్ ఏదైతే ఉందో దీన్ని మీరు రిజైన్ చేయాలి. రిజైగ్నేషన్ కోసం మీరు కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళాలి. కాలేజ్కి వెళ్ళి అక్కడ రిజైన్ చేస్తే మీ సర్టిఫికేట్స్ మీ ఫీజెస్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తారు. మీకు ఇచ్చేసిన తర్వాత అవన్నీ పట్టుకొని వచ్చేసి మళ్ళీ స్టేట్ రౌండ్ 2లో మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సిందే. ఓకే సారీ, స్టేట్ రౌండ్ 2లో రిపోర్ట్ అయితే చేయాల్సిందే. సార్ ఇప్పుడు నాకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 2లో ఒక సీట్ వచ్చింది, స్టేట్ రౌండ్ 2లో కూడా నాకు ఒక సీట్ వచ్చింది. ఇప్పుడు నాకు స్టేట్ రౌండ్ 2 సీట్ వద్దు, నాకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 2 సీటే కావాలనుకుంటే స్టేట్లో నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒకవేళ మీరు కనుక ఆల్ ఇండియా కూడా రౌండ్ 2ని కనుక రిజైన్ చేస్తే మీ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. ఓకే, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ పోతుంది. స్టేట్ రౌండ్ 2లో మీరు రిపోర్ట్ చేసి ఉంటారు, స్టేట్ రౌండ్ 2లో మీరు రిపోర్ట్ చేసేస్తారు. సో దీనివల్ల సార్ నేను ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి ఇప్పుడు వెళ్ళొచ్చు, నా దగ్గర స్టేట్ రౌండ్ 2 సీట్ ఉంది, నేను ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి నేను వెళ్ళొచ్చా అంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి ఆల్రెడీ రౌండ్ 2 రిజైన్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి మళ్ళీ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్ పెట్టొచ్చు. సార్ నాకు అసలు ఆల్ ఇండియా కూడా రిపోర్ట్ సీటే రాలేదు, నా దగ్గర స్టేట్ రౌండ్ 2 వరకు సీట్ ఉంది, నేను ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి పార్టిసిపేట్ చేయొచ్చా? ఆల్ ఇండియా కూడా రౌండ్ 3కి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ నాకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3లో బెటర్ కాలేజ్ అనేది వస్తే స్టేట్ రౌండ్ 2 సీట్ని నేను ఎగ్జిట్ చేయొచ్చా అంటే ఎప్పుడైతే మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అలాట్మెంట్స్ అనేవి ఇస్తారో స్టేట్లో ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అని ఇస్తారు. ఓకేనా, ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు. ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 సీట్ వచ్చిందంటే స్టేట్ రౌండ్ 2 సీట్ని మీరు ఈజీగా రిజైన్ అనేది చేయొచ్చు. ఓకేనా, స్టేట్లో రిజైన్ చేసుకోవచ్చు. సో స్టేట్లో రిజైన్ చేసి మీరు వెళ్ళి AIQ రౌండ్ 3 పార్టిసిపేట్ చేయొచ్చు, జాయిన్ అవ్వచ్చు. వన్స్ AIQ రౌండ్ 3 పార్టిసిపేట్ చేశారా, వన్స్ స్టేట్ రౌండ్ 2ని రిజిగ్నేషన్ చేశారా, ఇంకా స్టేట్కి రావడానికి కానీ లేకపోతే వేరే స్టేట్లో పార్టిసిపేట్ చేయడం కానీ మళ్ళీ వీల్ అనేది ఉండదు. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి విజన్ అప్డేట్ మెంటర్షిప్ నుంచి మీకు గైడ్ చేస్తూ ఉంటాము. సో విజన్ అప్డేట్ వెబ్సైట్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంతమంది స్టూడెంట్స్ మిస్టేక్ చేశారో వాళ్ళందరూ మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవుతా ఉన్నారు. వాళ్ళని ఒకప్పుడు కాంటాక్ట్ అయిన వాళ్ళే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి అన్నప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇప్పుడు మిస్టేక్స్ చేసిన తర్వాత మేము జాయిన్ అవుతాం సార్ మాకు సొల్యూషన్ చెప్పమని అడుగుతున్నారు. సో దీనివల్ల ఒక స్టూడెంట్ ఏ క్యాట్ సీట్నే కోల్పోయాడు, అంటే ఏ క్యాట్ సీట్నే పోగొట్టుకున్నాడు తెలియక. రాంగ్ గైడెన్స్ వేరే వాళ్ళు ఇవ్వడం వల్ల ఏ క్యాట్ సీటే పోగొట్టుకున్నాడు. బేసిక్గా మీకు కౌన్సిలింగ్ అనేది అర్థం అవుతేనే చాలా ఈజీ అవుతుంది. కౌన్సిలింగ్ సంబంధించిన నాలెడ్జ్ ఉంటేనే మీకు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం ఈజీ అవుతుంది. లేదు మీకు అర్థం అవ్వట్లేదు అంటే చాలా కాంప్లికేట్ అవుతుంది. మీకు అసలు ఏ సీట్ రావాలో ఏది రావద్దో అక్కడ మిస్ అయిపోతారు. ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ గురించి నేను చెప్పానో ఏ క్యాట్ సీట్ వచ్చేది కానీ బీ క్యాట్లో స్ట్రక్ అయిపోయాడు. సో బీ క్యాట్లో స్ట్రక్ అయిపోయి ఏ క్యాట్ ఆప్షన్సే పెట్టలేదు. అలా పెట్టొద్దని ఎవరో చెప్పారని. అంటే 23 లక్షలు కట్టడానికి రెడీగా ఉన్నాడు, 7 లక్షల సీట్ అనేది పోగొట్టుకున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత లాస్ అయ్యారో. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని ఛానల్ అయినా ఫాలో అవ్వండి. మీరు మెంటర్షిప్ ఫాలో అవ్వకుండా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్రతిదీ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు అర్థమవుతాయి రూల్స్ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.